పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు తల్లిదండ్రుల టెన్షన్ చెప్పలేంది. ఎందుకంటే తమ పిల్లలు ప్రమాదాల బారిన పడతారో, కిడ్నాప్కు గురవుతారో అనే ఆందోళన నెలకొంటోంది. తాజాగా హైదరాబాద్ జిలేల్గూడలో మహిదర్ రెడ్డి అనే బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. మహిదర్ రెడ్డి ట్యూషన్కు వెళ్లాడు, కానీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనతో మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీచరు 4 o'clockకి ఫోన్ చేసింది, రాలేదు అని. సరే వస్తాడని అనుకున్నాము, ఎక్కడన్నా బయట ఫ్రెండ్స్ వెళ్ళినాడో ఏమన్నా అని. ఇక 6 వరకు చూస్తే రాలేదని చెప్పి మేము వెతకడం మొదలుపెట్టినాము. పిఎస్లో 7 o'clockకి కంప్లైంట్ ఇచ్చాము ఇట్లా అని. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. 2-వీలర్ మీద తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను బాలుడు ఆగటంతో కేవలం లిఫ్ట్ ఇచ్చానని చెప్పినట్లు సమాచారం. బాలుడిని డ్రాప్ చేసిన ప్లేస్ కూడా పోలీసులకు చూపించాడు. మరి బాలుడు ఏమయ్యాడు? జిల్లేల్గూడ పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టిల్లు అలియాస్ మహిదర్ రెడ్డి కోసం జల్లెడ పడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ట్యూషన్కు వెళ్లిన మహిదర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్యూషన్ కన్నా బయలుదేరారు. కానీ పెద్ద బాబు మాత్రము ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒక అతను, మా తెలిసిన అతను, అక్కడ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టిండు. కానీ పెద్ద బాబు చిన్న బాబు వస్తున్నా అని చెప్పి వెనుక చూశారు, అప్పటి వరకు రాలేడు. రాకపోతే తల్లిదండ్రులు కనుక్కున్నారు, మరి బాబు ఇక్కడ ట్యూషన్కి రాలేదు, ఎక్కడ పోయారు అని చెప్పేసి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో వెతికితే ఎక్కడ కూడా కనబడలేదు. కానీ వెహికల్ మీద తీసుకుపోయినట్టే ఉంది, కానీ బాబు ఇప్పటి వరకు అయితే ఆచూకీ లేడు.